ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జనగణన 2027లో భాగంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జనగణన ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల సంచాలకులు శ్రీ జె నివాస్ ఐఏఎస్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. శ్రోతలు ఈ యొక్క జనగణనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఈ ఉదయం 9:30 0866 24888812 24888813 24888814 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు సమాధానాలను పొందవచ్చు. దేశాభివృద్ధికి బాటలు వేసే అత్యంత కీలకమైన కార్యక్రమాలలో ఒక్కటైన జనగణన ఏప్రిల్ 16 నుంచి మనకి ప్రారంభమయ్యింది. ఈసారి డిజిటల్ విధానంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. ఈ నేపథ్యంలో జనగణన ప్రక్రియ ప్రత్యేకతలు, ప్రజలు ఎలా పాల్గొనాలి, అలాగే హోమ్లెస్ వ్యక్తులు, వలస కార్మికులు, తాత్కాలిక నివాసాలు, లాక్ అయిన ఇల్లు, ఇటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ యొక్క లెక్కలు ఎలా తీసుకుంటారు అనే అంశాలపై పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో శ్రీ జె నివాస్ గారు ఉన్నారు. సో సార్తో మనం మాట్లాడదాం. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మనకి కాల్ చేయవచ్చు. సో సార్తో మనం మాట్లాడదామా? సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కార్యక్రమంలో ముందుగా మనం మాట్లాడదాం. సార్, అసలు యొక్క సెన్సస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది దేశ అభివృద్ధిలో ఏ విధంగా సహాయపడతాయంటారు? సెన్సస్ అనేది 150 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి చరిత్రలు కలిగినటువంటి ఒక ప్రక్రియ. ఇది ప్రజలు ఒక స్థితిగతుల్ని వెలుగు తీసే ఒక మంచి అవకాశం ప్రభుత్వానికి. ఎందుకంటే దీంట్లో ప్రజలు ఒక ఇండివిజువల్ వాళ్ళ జీవన శైలి ఏ రకంగా ఉందన్నది, అదే రకంగా సామాజికంగా ఒక దేశం, రాష్ట్రం ఏ రకంగా పురోగతి చెందుతున్నది, ఇవన్నీ వివరాలు కూడా సెన్సస్లోనే వస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు. ఎస్ సార్. సార్, మనం చూస్తున్నాం సార్, అంటే ఈసారి జరుగుతున్న ఈ యొక్క జనగణన అనేది చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు సార్. సో ఆ ప్రత్యేకత ఏంటి సార్? మంచి ప్రశ్న. ఈసారి జరగబోతున్నటువంటి జనగణన ఎందుకు స్పెషల్ అంటే, ఇది మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జరగబోతున్నటువంటి జనగణన. అదే రకంగా మొట్టమొదటిసారిగా ప్రజలే తమ వివరాలని స్వయంగా భర్తీ చేసుకునే అలాగా ప్రొవిజన్ ఇచ్చినటువంటి స్వయగణన ప్రక్రియ ఈ సెన్సస్లోనే మొదలవుతుంది అని కూడా తెలియజేస్తున్నాను. ఎస్ సార్. సార్, అంటే మనకి యొక్క జనగణన అనేది ఎన్ని దశలుగా జరుగుతుందంటారు సార్? అంటే మనకి ఏప్రిల్ 16 నుంచి స్టార్ట్ అయింది కదా సార్. జనగణన అనేది ఎప్పుడు కూడా 2 దశలో జరుగుతాయి. ఎందుకంటే మొదటి దశలో ఏవైతే వివరాలు సేకరిస్తారో దాని ఆధారంగా రెండో విడతకి పకడ్బందీగా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. మొదటి విడతలో ఇళ్ల లెక్కింపు జరుగుతాయి, అదే హౌసింగ్ సెన్సస్ అంటామన్నమాట. రెండో విడతల జనాభా లెక్కలు జరుగుతాయి, అది పాపులేషన్ సెన్సస్ అంటాం. సో ఇదే 2 విడతల మేము చేయబోయే ప్రక్రియ. ఎస్ సార్. సార్, మనకి కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం సార్. యా, హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, నేను మొగల్తూరు నుంచి సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నానండి. నివాస్ గారిని చిన్న డౌట్ అడుగుదామని. ఎస్ సార్, అడగండి సార్. నమస్తే అండి నివాస్ గారు. నమస్తే అండి. సారు, ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు బాగా ఎక్కువైపోయింది కదా సారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళని మేము నిజమైన మీ సేవకులుగా గుర్తించడం ఎలాగా చెప్పచ్చా? మంచి ప్రశ్న అండి. మా ఎనుమరేటర్స్ మీ దగ్గర వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు మేము ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్ని వేసుకుని వస్తారండి, ఒకటి. రెండో విధంగా మేము ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ని కూడా వాళ్ళు తీసుకొస్తారు. ఓకే. అదే రకంగా వాళ్ళు ముఖ్యంగా ఈసారి సెక్రటేరియట్ సిబ్బంది, అంటే సచివాలయ సిబ్బంది ఎక్కువ స్థాయిలో వస్తారు. సో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళందరూ మీకు పరిచయవంతులుగా ఉంటారు. సో అందువల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత సార్, మరి మేము ఇచ్చింది వాళ్ళు మళ్ళీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుందా ఏంటండి? సెల్లో వాళ్ళది వెంటనే ఉంటుందా, మళ్ళీ సిలే అయిపోద్దా ఏంటి చెప్పగలరా మీరు? అది వాళ్ళ ఇమీడియట్ గా వాళ్ళ మొబైల్ నుంచి వేరెక్కడ వెళ్ళదండి. అదే రకంగా మీరే మీ యొక్క వివరాలని నేరుగా భర్తీ చేసుకునే విధంగా ఇప్పుడు స్వయగణన ప్రక్రియ ఇచ్చారు. మీరే sc.census.gov.in ఆ ఒక పోర్టల్ని ఓపెన్ చేసి మీ వివరాలని 33 ప్రశ్నలను మీరే పూర్తి చేస్తే వాళ్ళు దాన్ని కేవలం మీ ఇంటికి వచ్చి సబ్మిట్ మాత్రం చేస్తారు. అది వెంటనే అక్కడి నుంచి సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ వేరే ఎక్కడ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.
సార్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం సార్ డిజిటల్ జనగణనకి సంబంధించి. సార్ అంటే ఇది ఏంటి? సో దీనికి సంబంధించి మాట్లాడదాం సార్. సో ఈలోపు మరొకరితో కూడా మాట్లాడదాం సార్. యా షూర్. హలో 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 నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నా పేరు వెంకట్రావు, తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. వెంకట్రావు గారు సార్తో మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్కారం అండి వెంకట్రావు గారు. సార్, ఇప్పుడు మా ఎన్యూమరేషన్ ఫ్యామిలీ డీటెయిల్స్ మేము ఫర్నిష్ చేసిన తర్వాత వాళ్ళు మాకేమన్నా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్లు అడిగితే ఏమన్నా ఇవ్వటానికి అవకాశం ఉంటుందండి? ఇప్పుడు మీరు స్వయగణన చేసిన తర్వాత మీకు ఒక ఎస్సీ ఐడి అని వస్తుందండి. అంటే మీరే స్వయంగా చేస్తే అది ఒక మీరు ఇచ్చిన వివరాలు అక్కడ మన ఎంటర్ అయిందని ఉండడానికి ఒక ఐడి. మళ్ళీ దాని తర్వాత మీ ఎదురుగానే వాళ్ళు ఏంటంటే ఫైనల్ సబ్మిట్ అన్నది చేస్తారనమాట. అది చేసిన తర్వాత మీకు ముందు చూపిస్తారు, అంటే మేము సబ్మిట్ చేసామని చెప్పి. అండ్ మీరు ఎంటర్ చేసిన వివరాలని ఒక ప్రివ్యూ కూడా చూపిస్తారనమాట, ఏమేమి వివరాలు ఎంటర్ చేసామని చెప్పి. మీరు దాన్ని చూసి ఓకే మనం వాళ్ళని ఒకసారి దెన్ వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. యా, జనగణనలో తప్పనిసరిగా స్వయగణనలో పాల్గొనండి. సో దట్ మీరే మీ వివరాలని తప్పు లేకుండా ఎంటర్ చేసామని నమ్మకంతో మీరు ఎంటర్ చేయొచ్చు. ధన్యవాదాలండి. ఎస్ సార్. సార్ ఈ యొక్క డిజిటల్ గణనని మనం తీసుకునే ముందు ఈ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సార్? ఎందుకు మనకి ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టిందంటారు? ఇది డిజిటల్ సెన్సస్ అని మనం చెప్పలేము. ఇది డిజిటల్ మోడ్ ఆఫ్ సెన్సస్ అనమాట. అంటే డిజిటల్ ప్రక్రియలని వాడుకుని మనం చేస్తున్నటువంటి ఒక సెన్సస్. ఇది ఎందుకు వాడుతున్నామంటేనండి, ఇప్పుడు గతంలో మనం ఈ డేటాని మనం స్కాన్ చేసి మళ్ళీ అగైన్ రిపోర్ట్స్ కంపైల్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడైతే నేరుగా ఈ వివరాలు డేటాబేస్లో ఎక్కుతుంది కాబట్టి ఈ రిజల్ట్స్ కంపైలేషన్ చాలా సులువుగా అయిపోతుంది. అండ్ వెంటనే మన రిజల్ట్స్ని పబ్లిష్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. ఎస్ సార్. సార్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ లోకల్ అండి, ప్రసాదం పాడి. సార్ చెప్పండి సార్. సార్, అది ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది కదా కలెక్టర్ గారిది, నివాస్ గారిది. అవునవును సార్. అవును సార్. అది కనెక్ట్ చేస్తారా సార్? సార్ ఉన్నారు, మాట్లాడండి సార్. లైవ్లో ఉన్నాం, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇంతకుముందు గతంలో మా కృష్ణా జిల్లాకి మీరు కలెక్టర్ గా చేశారు. నమస్తే అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అలా సార్, ఈ సెన్స్ అనేది సార్ ఇందులో ఉన్న కాలంలో 34వ కాలము 33వ కాలము ఉంది కదా సార్? అవునండి. ఆహారపు అలవాటు. అవునండి. అదొకటి బాగా నచ్చింది సార్ నాకు. మంచిదండి. పోతే ఇంకోటి ఏంటంటే సార్, ఇందులో క్యాస్ట్ కాలం పెట్టారు కదా సార్, అది ఓన్లీ ఎస్సీ ఎస్టీకే పెట్టారు, మిగతా కమ్యూనిటీస్ ది బీసీ గానీ ఓసీ గానీ మెన్షన్ లేదా సార్? మంచి ప్రశ్న అండి. దీనికి ఒక చిన్న చరిత్ర ఉందండి. ఇప్పుడు సెన్సస్లో భాగంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వివరాలని ప్రతి సెన్సస్లో కూడా మనం తీసుకుంటాం అనమాట అండి. మరి ఇతర క్యాస్ట్ల యొక్క వివరాలని మన 1931 తర్వాత ఇప్పుడు దాకా తీసుకోలేదు. ఇదే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ తీసుకున్నామని చెప్పారు. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది రెండో దశలో పాపులేషన్ ఎన్యుమరేషన్ జనాభా గణన చేసే సమయంలో అది అందుబాటుకు వస్తుందని తెలియజేస్తున్నానండి. సార్ ఓకే అండి. సార్ ఏదైతే ఇప్పుడు మనం వివరాలు ఇవ్వాలంటారు, సో ఆ వివరాలకు సంబంధించి మాట్లాడుకుందాం సార్. అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాలంటారు సార్? నేను ముందే చెప్పినట్టు ఇది కేవలం ఇల్లు సంబంధించినటువంటి ఒక వివరాలు, అదే రకంగా ఇతర భవనాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నటువంటి ఒక ప్రక్రియ. సో ఇల్లు సంబంధించిన వివరాలు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు ఏ ఒక వస్తువులతో కట్టబడింది, అదే రకంగా ఇల్లు ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఏంటి, ఇల్లు వాడుతున్నటువంటి ఇంధనం ఏంటి, ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరికరాలు ఏంటి, అంటే సాంకేతిక పరికరాలు అనమాట. పరికరాలు అంటే వాళ్ళ దగ్గర ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అవన్నీ అడగము. సాంకేతిక పరంగా వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉందా, కంప్యూటర్ ఉందా, మొబైల్ ఫోన్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, అవే అడుగుతామన్నమాట. తర్వాత వాళ్ళ మొబిలిటీ, అంటే ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందా లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పబ్లిక్ వాడుతున్నారని తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా అని తెలుసుకుంటామండి. ఇవే మేము అడుగుతామండి. ఎస్ సార్. సార్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో హలో నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు సందీప్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సందీప్ గారు చెప్పండి. ఇది మాది మామూలుగా ఆంధ్ర అండి, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్. బట్ మేము ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చున్నాము హైదరాబాద్. ఈ సెన్సస్ అనేది ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలా, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలని?
ఇది మంచి ప్రశ్న అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ సెన్సస్ అనేది ఇప్పుడు 2 దశలో జరగబోతుంది. మొదటి దశ ఇప్పుడు మన ఇల్లు లెక్కింపు అంటాం అనమాట. అంటే దీంట్లో మీరు ఆర్డినరీ రెసిడెంట్, అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీరు అక్కడే ఆర్డినరీగా నివాసం ఉంటున్నారు కాబట్టి మీరు అక్కడే మనం ఇది చేస్తామన్నమాట. మిమ్మల్ని వాళ్ళు లెక్క చేసుకుంటారు. కానీ ఇది ఒక టెంపరీగా నేను వెళ్ళానండి, నేను ఒక నెలకే వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అంటే ఇప్పుడు మన జనాభా గణన చేసినటువంటి సమయంలో ఏ విషయం అంటే ఆ ఒక 20 రోజులు నేను ఖచ్చితంగా నా ఒక ఊర్లోనే ఉంటాను. ఉదాహరణకి మీరు ప్రకాశం జిల్లా అన్నారు, ప్రకాశం జిల్లాలో మీరు ఒక వెకేషన్ కోసం వచ్చి ఉన్నారు, నేను 3 నెలలు ఇక్కడే ఉంటానంటే అప్పుడు మిమ్మల్ని జనాభా గణన లెక్కల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశంలో తీసుకుంటామండి. ఇది క్లారిటీ. ఓకే, బట్ మేము ఉద్యోగం టెంపరీగా కదా సార్, ఉద్యోగరీత్యా ఎప్పటికైనా మా అసెట్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి కదా, అంటే అది ఏమి డిస్టర్బెన్స్ ఉండదా తర్వాత ఫర్దర్గా? లేదండి, ఇది బేసికలీ ఒక హెడ్ కౌంట్ మాత్రమేనండి. దీనికి మీ ఒక డొమిసైల్కి ఎటువంటి సంబంధం లేదండి. డొమిసైల్ అనేది మీరు ఉన్నటువంటి, మీరు చదివినటువంటి ఇది అవన్నీ మీకు ఉన్నటువంటి ఇతర బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకుని మనకి ఇది వస్తుందన్నమాట. దానికి సపరేట్ రూల్స్ అండ్ దిస్ థింగ్ ప్రభుత్వంలో ఉంది. నేటివిటీ సర్టిఫికేట్ ఉంది, అలాగా అదర్ విషయాలు ఉన్నాయన్నమాట. బట్ ఇది కేవలం ఇట్స్ ఓన్లీ హెడ్ కౌంట్ అండ్ దెన్ హౌస్ కౌంట్ అనమాట. సో దీని గురించి ఎటువంటి కంగారు పడక్కర్లేదు. సో ఎక్కడ ఉన్నా ప్రజల్ని లెక్క చేయాల్సిందే మా ఒక బాధ్యత, అందే అనమాట. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్, హౌస్ కౌంట్ అంటున్నారు. ఇప్పుడు మేము ఒక 4 ఫ్యామిలీస్, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఒక హౌస్ లోనే ఉంటున్నాం సార్. ఒకటే ఇంటి అడ్రస్ ఇవ్వచ్చా? మేము, మా మదరు, వాళ్ళ మదరు, మా బ్రదర్స్ అంతా మాకు ఇండివిజువల్ ఫ్యామిలీస్, మ్యారేజ్ అయిపోయింది, ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినాము, అందరూ ఒకటే హౌస్ నంబర్ ఇవ్వచ్చా? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు దీంట్లో ఒక క్లారిటీ ఏమంటానండి, ఒక ఇల్లుని ఒక హౌస్ హోల్డ్గా గుర్తింపు చేయాలంటే మేము దాన్ని ముఖ్యంగా చూసేది మనం వంటగది అండి. సపోజ్ మీ నలుగురు కూడా వేరే వేరుగా వంటగది పెట్టుకుని వేరే వేరుగా మీరు ఆహారం తయారు చేసుకుని మీరు చేసుకుంటే 4 హౌస్ హోల్డ్ కింద తీసుకుంటాము. అందరు కూడా ఒకే దీంట్లో హౌస్ హోల్డ్ నుంచి మనం తీసుకున్నారనుకోండి, అప్పుడు ఒక కుటుంబం కింద లెక్క వస్తుంది. ఓకే, రికార్డ్ పరంగా మాకు రేషన్ కార్డ్స్ అవన్నీ ఇండిపెండెంట్ గా ఉన్నాయి కదా సార్, ఎవరి వాళ్ళకు ఉన్నాయి. అప్పుడు కూడా ఒకటే వంటగది ఉంటే అది ఒకటే ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తారు అంటే ఉంటుందండి. బట్ మనకి ఇక్కడ ఏమంటే ఇట్ విల్ బి లైక్ వేర్ యు ఆర్ టేకింగ్ ద ఫుడ్ అన్నది మెయిన్ మనకి విషయం అండి. అది మనం ముఖ్యంగా అది చూసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ అండి. లిసనర్స్, మనమైతే మాట్లాడుకుంటున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న జనగణన 2027కి సంబంధించి. మనతో పాటు శ్రీ జె నివాస్ ఐఏఎస్ గారు ఉన్నారు. సో సార్తో మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక ఈ ఉదయం 9:30 0866 ఎస్టీడీ కోడ్ జత చేసి 24888812 లేదా 24888813, మరో నెంబర్ 24888814. ఈ 3 నెంబర్లో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. సార్, మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో. హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు నుంచి సార్. మీ పేరండి? బత్తిని రవికుమార్. రవికుమార్ గారు, సార్తో మాట్లాడతారా? నమస్తే రవికుమార్ గారు. నమస్తే సార్, నివాస్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. ఓకే, చెప్పండి. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు. సార్ చెప్పండి, అంటే మీకు ఈ యొక్క సెన్సస్కి సంబంధించి మీకు ఏమైనా సందేహం కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? డౌట్ గాని అంటే మండలాల వారీగా గ్రామ స్థాయిలో జనగణన చేపడుతున్నారు, చేపట్టడం జరుగుతుంది. మొబైల్ యాప్ ద్వారా కూడాను జనగణన నమోదు చేసుకోవచ్చా సార్? అవును, ఇప్పుడు జరుగుతుందండి April 16th నుంచి. అదే అంటే దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మనకి చెప్తారనమాట. అంటే జనగణన అయ్యేటప్పుడు సొంత ఊర్లోనే ఉండాలా, వేరే ప్లేస్ లో ఉంటే ఎలా సార్ అది? అంటే జనగణన జరిగేటప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉండాలండి. సార్, 2 సమయంలో కూడా, ఇల్లు లెక్కింపు జరిగిన సమయంలో కూడా, అదే రకంగా మీరు పాపులేషన్ జరిగిన సమయంలో కూడా. బట్ అయినా ఒక విషయం ఏంటంటే, ఇల్లులో ఉండాలంటే అంటే దానికి అర్థం మీరు అందరు కూడా ఏమి పనికి పోకుండా అట్లాగా ఒకే ఇల్లులో ఉండి ఎప్పుడు ఎన్యూమరేటర్ వస్తారని ఎదురు చూసుకుని ఉండాలన్న విషయం కాదు. అంటే మీ ఇల్లులో ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎవరు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నది వాళ్ళ వివరాలు తెలియజేస్తారనమాట. ఇల్లు ఎవరో ఒకరు ఉండి వాళ్ళు ఇప్పుడు నా భర్త ఉన్నారండి, పనికి పోయి ఉన్నారని చెప్పి చేస్తే ఎన్యూమరేటర్ దాన్ని వెరిఫై చేసుకుని ఎంటర్ చేసుకుంటారు. సో వివరాలు ఇచ్చడానికి ఒకరు ఉండాలి. అదే రకంగా మీరు అక్కడ దాంట్లో స్థానికంగా ఆ ఒక సమయంలో దీంట్లో ఉండాలన్నమాట. మీరు ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు అక్కడ, బట్ యూ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ దట్ లెట్స్ ఏ విసినిటీ అని చెప్పొచ్చు, అంతే. ఇంటి సభ్యులే ఉండాలి, రేషన్ కార్డు ఆధారంగా కానీ.
అలా ఏం లేదు. రేషన్ కార్డు ఆధారంగా మనం అట్లా ఏమి ఉండదండి. మీ రేషన్ కార్డు ఉంటేనే చేస్తాము, ఆధార్ ఉంటేనే చేస్తాము, అలాంటి ఎటువంటి కండిషన్స్ లేదు. ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా మన లెక్కలోకి తీసుకుంటాము. నేనేమి తెలియజేస్తున్నానంటే, అంటే ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అందరు కూడా పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు, ఎనిమిరేటర్ 10 గంటలకు వస్తారు. ఇంట్లో ఒక ఎవరో ఒక మీ కొడుకు ఉన్నారని అనుకోండి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పనికి వెళ్ళారంటే కొడుకు, అవునండి నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారండి, మేము ఇక్కడ చెల్లి ఇక్కడ ఉన్నాము, అమ్మ నాన్న బయటకు వచ్చి ఉన్నారు, పనికి వెళ్ళి ఉన్నారంటే లెక్కలు తీసుకుంటాము అలాగా. ఎస్ సార్. హలో. హలో, నమస్తే అలాగే నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఓకే, మీ పేరండి? హరినాథ్ నాయక్. ఒకసారి సార్తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సార్ అది జనగణమన అది అప్లోడ్ చేస్తుంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అది దాని సొల్యూషన్ అవ్వాలి. చెప్తానండి. 2 విధంగా మీరు చేయొచ్చండి. మీరు మొదటి ఇది ఇప్పుడే కొత్త ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం సాంకేతిక పరంగా మన ఇష్యూస్ రావడం వాస్తవం. దీనికి సొల్యూషన్ ఏమిటండి, మీరు మొబైల్లో చేస్తూ ఉంటే దాంట్లో మళ్ళీ ఒకసారి ఒక 2 times 3 times అదే దాన్ని బటన్ని నొక్కితే, మళ్ళీ సబ్మిట్ బటన్ని ఓకే బటన్ నొక్కితే అది అయిపోతుందండి, కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక రకం అండి. రెండవది ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ చేస్తే ఇంకా త్వరితవంతంగా అవుతుందండి. సో మీరు దాంట్లో కూడా ఇది చేసుకోవచ్చు, ట్రై చేసి చూడండి. ఏమైనా ఇష్యూస్ ఇంకా స్టిల్ పెర్సిస్ట్ అయితే దయచేసి 1855 నంబర్కి, టోల్ ఫ్రీ నంబర్కి చేయండి. మా వాళ్ళు ఉండి మీకు సహకరిస్తారండి. థ్యాంక్ యూ అండి. సార్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. Yeah, హలో. హలో, నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి నాగేశ్వరరావు సార్. నేను మాట్లాడుతున్నా, ఒక డౌట్ ఉంది. నాగేశ్వరరావు గారు అడగండి. నమస్తే. అయ్యా నమస్కారం. ఈ సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఎక్కడ బజారు హాస్పిటల్కి వెళ్తాం అనుకోండి, మరి మనమే సచివాలయానికి వెళ్ళి పూర్తి చేసుకోవచ్చు అండి? అలా లేదండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ డోర్ లాక్ అయిందని అనుకోండి, అంటే ఇంట్లో ఎవరు లేరు అంటే ఒకవేళ ఎన్యూమరేటర్ వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎలాగైనా ఎన్యూమరేటర్ ఒక 2-3 సార్లు వచ్చి మళ్ళీ ఈ 30 రోజుల కాలంలో వస్తారు. లేదు అంటే మీ పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చేటప్పుడు మీరు లేరంటే మీరు వెళ్ళి సచివాలయం వాళ్ళకి చెప్తే వాళ్ళు తిరిగి మీ ఇల్లుకి వస్తారు. అంటే మీ ఇల్లులోనే గణన జరుగుతుంది, సచివాలయంలో జరగదు. సపోజ్ మీ ఇల్లు ఒకరు ఉంటే కూడా చాలు, అంటే అందరూ ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఇల్లు ఎవరో ఒక మీరిద్దరు హాస్పిటల్ వెళ్ళేటప్పుడు మీ పాప ఉందంటే పాప మిగతా వాళ్ళకి సంబంధించిన వివరాలు అంటే జస్ట్ నంబర్ ఈసారి అడుగుతాం ఎంతమంది ఉన్నారన్నది. సో అది మాత్రం ఆవిడ చెప్పేస్తే సరిపోతుంది. హలో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి సార్, కడప నుంచి. లక్ష్మి గారు, సార్తో మాట్లాడతారా? లక్ష్మి గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్. అదే అంటే ఇప్పుడు అంటే అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోతుంది సార్. అవునండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాది అత్తగారి ఇంట్లో ఉన్నాము, అంటే ఇంకా రేషన్ లో గానీ ఓకే ఇక్కడ దేంట్లో మేము అది ఐడెంటిఫికేషన్ లేదు సార్. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఓకే అమ్మా. ఆధార్ లో గానీ రేషన్ లో గానీ ప్రతిదీ ఆ ఐడెంటిటీ అంటే ఆ అడ్రస్ తో అక్కడే ఉన్నాము. ఓకే అమ్మా. ఇప్పుడు మేము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మేము అంటే అత్తవారి ఇంట్లో చేసుకోవచ్చా, లేదా ఏదైనా ఒక ఇంట్లోనే చేసుకోవచ్చా సార్? మీరు ఇప్పుడు ఎక్కడ అత్తవారి ఇంట్లోనే ఉన్నారు కదమ్మా? ఇప్పుడు ప్రజెంట్ అయితే అత్తవారి ఇంట్లో కడపలోనే ఉన్నా సార్. ఓకే అమ్మా. అమ్మా ఇప్పుడు మా సెన్సర్ సంబంధించింది మీకు రేషన్ కానీ ఆధార్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. కేవలం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో మీ యొక్క మొబైల్ నంబర్ని మీరు ఇచ్చి, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్కరు మొబైల్ నంబర్ ఇచ్చి వాళ్ళ మొబైల్కి ఈ ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకుని మీరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారని చెప్పి దాంట్లో నంబర్ ఎంటర్ చేసుకుని మిగతా వివరాలు ఎంటర్ చేసుకుంటే సబ్మిట్ అయిపోతుంది. రేషన్ కార్డుకో ఆధార్ కార్డుకో ఎటువంటి సంబంధం లేదు. అంటే మనం ఏదైనా ఒక ఫ్యామిలీలోనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే అయిపోతుంది సార్? అవునమ్మా, ఒకే ఫ్యామిలీలోనే చేయాలి. మీరు ఎక్కడ ఉంటున్నారో, మీరు వాస్తవంగా ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సార్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో. హలో. నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు గిరీష్ సార్. నమస్తే గిరి గారు, చెప్పండి. నివాస్ మాట్లాడుతున్నాను. సార్ ఇదే సార్, ఇది జనగణమన లెక్కల నుంచి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు సార్. ఒకటి మీ మొబైల్లో మళ్ళా ఒకసారి 2-3 సార్లు క్లిక్ చేయండి, డెఫినెట్ గా అయిపోతుందండి. లేదా మీరు మీ ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ ట్రై చేసండి, అది అయిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఇంకా వస్తే 1855 1855 నంబర్కి ఫోన్ చేయండి, దే విల్ గైడ్ యూ అండి. డోంట్ వరీ అండి, ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మీ పేరు? నా పేరు రఘురాము. రఘురామ్ గారు చెప్పండి.
సార్ ఈ సమాచారం ఒకవేళ పొరపాటు తప్పించామనుకోండి సార్, చేసుకునే అవకాశం ఉంటుందా సార్? ఉందండి. సపోజ్ మీరు తప్పగా ఎంటర్ చేశారు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వచ్చేసిందంటే దాన్ని వెరిఫై చేయడానికి మళ్ళీ మీ వద్దకు ఎన్యూమరేటర్ వస్తారు. అప్పుడు చేసేటప్పుడు ఎన్యూమరేటర్ దాన్ని కరెక్షన్ చేసుకుని మళ్ళీ సబ్మిట్ చేస్తే అది సరి అయిపోతుంది. ఒక వస్తువుని మీరు వాడుకోండి. సార్ ఇది ఆధార్ ఉంటే సరిపోతుంది సార్, లేకపోతే ఇంకా ఏదైనా గుర్తింపు పత్రాలు ఉండాలా సార్? ఏమి అవసరం లేదండి. ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ ఏమి అవసరం లేదండి. మీరు మీ ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండి ఖచ్చితంగా మీరు ఉన్నారు అనే వాస్తవంగా అక్కడ నివసిస్తున్నారని ఒక వివరంని వాళ్ళు తెలియజేస్తే చాలండి. థ్యాంక్ యూ సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఈస్ట్ గోదావరి నల్లజర్ల మండలం కౌలూరు సార్. మీ పేరండి? నా పేరు కేసీహెచ్ పుల్లయ్య. చెప్పండి, మీ యొక్క క్వైరీ ఏంటో చెప్తారా? చెప్పండి పుల్లయ్య గారు. నమస్తే. నమస్తే. చెప్పండి. ఈ 33, 34 కాలాల్లో జనగణన కాలాల్లో వికలాంగులకి సపరేట్ గా ఏది సూచించలేదు సార్. వాళ్ళకి దాంట్లో ఏమన్నా కాలం ఉందంటారా సార్? దివ్యాంగ అంటే ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం ఇళ్ళ లెక్కింపు కాబట్టి అండి, దీంట్లో ఇప్పుడు అది ఇంక్లూడ్ చేయట్లేదండి. హలో, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం సార్. హలో సార్, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనకి డిజిటల్ ఎన్యూమరేషన్ జరుగుతుందో, సో ఆ సమయంలో మనకి లొకేషన్ యాక్సెస్ ఏమైనా ఉంటుందా సార్, పర్టికులర్గా లొకేషన్లోనే అని చెప్పి? మంచి ప్రశ్న అండి. ఈ డిజిటల్ మోడ్ ఆఫ్ సెన్సస్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఏంటంటే వాళ్ళు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జియో లొకేషన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకనండి, ఎన్యూమరేటర్ వాళ్ళ ఇల్లుకి వచ్చేటప్పుడు ఏ లొకేషన్ అనేది చెప్పి, అంటే ఒక ఎన్యూమరేటర్ వాళ్ళకి ఒక 100 మీటర్ పరిధిలో ఉన్నటువంటి జియో ట్యాగ్డ్ హౌసెస్ అన్నీ కూడా వాళ్ళ మొబైల్లో కనిపిస్తుందండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు జియో ట్యాగింగ్ తప్పుగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకేంటంటే ఒక్కొక్క బ్లాక్లో ఎంతమంది ఉన్నారని చెప్పి మనం లెక్క చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్లో ఉన్నటువంటి వ్యక్తి పక్కన బ్లాక్కి సంబంధించినటువంటి జియో ట్యాగింగ్ చేస్తున్నారంటే ఈ బ్లాక్కి ఎన్యూమరేటర్ వచ్చేటప్పుడు ఆయన చేసినటువంటి ఆ జియో ట్యాగింగ్ని వాళ్ళు అక్కడ దీనికి ఇక్కడ మార్చేసుకుని మళ్ళీ వీళ్ళని సరిగా ఈ బ్లాక్లోనే ఉన్నారని చెప్పి వాళ్ళని గుర్తింపు చేస్తారండి. అందుకోసం ఇది జియో ట్యాగింగ్ ప్రక్రియ పెట్టారు. ఎస్ సార్, కాల్తో మాట్లాడదాం సార్. హలో. నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రవికుమార్ సార్. చెప్పండి రవికుమార్ గారు, వజ్రపు కొత్తూరు. జనగణన అయ్యేటప్పుడు లేకపోయినా పర్వాలేదు సార్, ఇంటి వాళ్ళు ఇంటి దగ్గర ఏ సభ్యులు ఉన్నా సరే చెప్తే అవుతుందా కదా సార్? అవును, కానీ మీరు అక్కడ అంటే మీరు వాస్తవంగా అక్కడ నివసిస్తూ ఉండాలి. అంటే మీరు పని నిమిత్తం ఏదో ఒక చోట్ల పని చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ మైగ్రేషన్ మన శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ ఇప్పుడు అక్కడ వెళ్ళి ఉండడం అట్లా జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఉండకూడదు. అంటే మీరు సపోజ్ మీరు పొలం పనికి వెళ్ళి ఉన్నారు అక్కడ ఉండి, లేకపోతే మీరు అక్కడ నుంచి బజారుకి వెళ్ళి ఉన్నారు, అలాంటివి ఉంటే మీ ఇంట్లో వేరే ఎవరైనా ఉంటే చేసుకుంటే అది ఒప్పుకుంటామన్నమాట. అర్థమైంది కదండి? ఎస్ సార్. హలో. నమస్తే అండి, మీ పేరు? సార్ నమస్తే అండి, నా పేరు కార్తికేయన్. చెప్పండి కార్తికేయ గారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు మనకి జనగణనలో తినే తిండిని కూడా, అంటే మనం ఏం తింటున్నాం, ఏం వండుకుంటాం ఏంటి కూడా వివరాలు నమోదు చేస్తారంట కదండి. ఇప్పుడు అవి ఎందుకండి ఇప్పుడు ఇటు సైడ్ వల్ల ఇప్పుడు ఏం తింటున్నాం ఏంటి అనేది కూడా ఇబ్బంది కదా? మంచి ప్రశ్న అండి, మంచి ప్రశ్న. నాకు ఇది ప్రజలకి క్లారిఫై చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. బేసికలీ ఏంటంటే మనం అడుగుతున్నది మెయిన్ సీరియల్ అనమాట. అంటే సీరియల్ అంటే ఒక ధాన్యాలు మీరు ఏమి తింటున్నారని అడుగుతున్నాం. ఇక్కడ మీరు వెజిటేరియనా, మీరు శాకాహారిగా, లేకపోతే మాంసం తింటున్నారా, అలాంటిది మనం అడగట్లేదు అనమాట. మనం అడుగుతున్నది మీరు ఏమైనా మెయిన్ ధాన్యం ఏం తింటున్నారు, రైసా, మెయిసా, జొవారా, అదే రకంగా మనకి ఉన్నటువంటి ఈ బాజ్రా, ఇది ఏమైనా తింటున్నా అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామండి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇప్పుడు మనకి పౌర సరఫరాల శాఖ ఉంది. ఈ శాఖలో ప్రజలకి ఇప్పుడు మనం రైసు ఎంతమందికి అవసరం పడుతుంది, వీట్ ఎంతమందికి అవసరం పడుతుంది, ఇవన్నీ చెప్పి ఒక లెక్కలు రావాలని అనుకోండి. వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటే ఓకే ఎక్కువ జనాభా రైసే ఇంకా తింటున్నారు అంటే రైస్ మనం ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియన్ రాష్ట్రంలో మీకు తెలుసు రైస్ ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో వీట్ ఎక్కువ మనకి తింటారు మీకు తెలుసు. కానీ ఈవెన్ ఇప్పుడు సౌత్లో కూడా ఎక్కువ మంది ఇలాగా మనం బాజ్రా ఇలాంటి చిరుధాన్యాలు తినే అలవాటు వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే ఒకవేళ పౌర సరఫరాల్లో మనం చిరుధాన్యాలు కూడా ఇంక్లూడ్ చేయాలా లేదా, ఇవన్నీ నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ మనకి అవసరం అండి. అదే రకంగా ప్రభుత్వం ఇది వాళ్ళకి ప్లానింగ్ చేసుకోవాలన్నా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రొక్యూర్మెంట్ ఎలా రకంగా చేసుకోవాలి, ఇవన్నింటికి అవసరం కాబట్టి దానికోసం ఇది
ఇది అడుగుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, అయితే ఇంతవరకు అయితే కనుక మనం ఈ యొక్క జనగణన 2027కి సంబంధించి పూర్తిగా మాట్లాడుకున్నాం సార్. సమయాభావం లేనందువల్ల మరోసారి మళ్ళీ కలుద్దాం సార్. సార్, ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి మన యొక్క శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ప్రజల ఒక సందేహాలని తీర్చడానికి, అదే రకంగా జనగణన నుంచి ప్రజలతో మాట్లాడడానికి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రక్రియ. దీని గురించి ప్రజల్లో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆకాశవాణికి, ఏఆర్కి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లిసనర్స్ అండి. నమస్కారం. ఈ యొక్క ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం నుంచి వెలువడింది.